भगवते वासुदेवाय धन्वन्तरे अमृत कलश हस्ते सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णुवे नमः। చాలా మందికి ఉండేటటువంటి సమస్య, అది వయసుతో కూడా సంబంధం లేకుండానే, గతంలో ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి కనుక మనం చూసుకున్నట్టయితే కొంచెం వయసు అయిన వాళ్ళకి మాత్రమే హెయిర్ ఫాల్ అంటే జుట్టు రాలిపోయిన తర్వాత తిరిగి జుట్టు మొలకుండా ఉండడం, ఈ హెయిర్ ఫాల్ సమస్య అనేది ఇప్పుడు యువత కాడి నుంచి నడి వయస్కులకి పెద్దవాళ్ళకి ఎలాగా మామూలుగా జరుగుతుంది అనుకోండి. దీనికి మెయిన్ సమస్యగా ఏం కనబడుతుందంటే అండి, హెయిర్ ఫాల్ అవ్వడానికి కారణం ఈ ఆయిల్ మార్చి ఆ ఆయిల్ మార్చి ఇది చేసి అది చేసి మొత్తం మీద మెటబాలిజాన్ని అంతా కూడా మనం దానికి సరైనటువంటి ఒక నిష్పత్తిలో జరగకుండా, తద్వారా ఈ మెటబాలిజం ఎప్పుడైతే మ్యానిపులేట్ జరిగిందో దానితోటి మనకి ఉండవలసిన హార్మోన్ బ్యాలెన్స్ కూడా సమతుల్యత దెబ్బతిని ఈ హెయిర్ ఫాల్కి మెయిన్ సమస్యగా కనబడుతుందండి. అది కాకుండా కూడా చిన్న వయసు కాడి నుంచి విపరీతమైనటువంటి ఆలోచనలు, ప్రతిదానికి టెన్షను, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సరైన సమయానికి నిద్రపోకపోవడం, ఇటువంటి అన్ని సమస్యగా కనబడుతుంది. మెయిన్ దీన్ని గుర్తించి కొంచెం వయసు పైబడిన వాళ్ళకి హెయిర్ ఫాలింగ్ ఆగిలాగా మేము కొన్ని రకాల ఆయిల్స్ చేసామండి. అలా కాకుండా టీనేజ్లో ఉన్న వాళ్ళకైతే అంటే ఇంచుమించుగా 20-40 మధ్యలో ఉన్న వాళ్ళకి ఒక అత్యద్భుతమైనటువంటి ఆయిల్ ఒకటి మేము ఇచ్చేసామండి. ఇది 20 నుంచి 40 ఉన్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తుందండి. 45-50 దాటిన తర్వాత వాళ్ళకైతే ఇది పనిచేయదండి. ఒకటేమో ఔషధీకరణ కిందే పొద్దున్న మాత్రం రాసుకునేది, రెండవది రాత్రి పడుకునేటప్పుడు అప్లై చేసేది. రాత్రి పడుకునేటప్పుడు అప్లై చేసి దీనికి ఇందులోనే ఒక రకమైనటువంటి రోలర్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఈ రోలర్ తోటి పూర్తిగా మసాజ్ చేయాలండి. ఇలాగా అంటే మనం రాసినటువంటి ఆయిల్ ఈ స్కల్ మీద పట్టి ఈ రూట్స్ని స్ట్రాంగ్ చేయడానికి అనమాట. అందుచేత ఈ మామూలుగా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని ఇది చేసే వాళ్ళకైతే అంటే మిగతా వర్గాల వాళ్ళు ఏదైతే 20 నుంచి 40 చెప్పానో వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళకైతే ఇన్ని రకాల రిస్ట్రిక్షన్స్ ఉండవండి. వాళ్ళకి మామూలుగానే హెయిర్ ఆయిల్ వాడుకొని షాంపూ 2 కల్పిస్తాం మేము. ఆ రెండింటితోటి తీసుకున్నట్టయితే తప్పకుండా పని జరుగుతుందండి. చాలామందికి ఇస్తున్నాం, అందుకని గమనించుకొని ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామండి. నమస్కారం.